యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకును ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. ఈ మాటలు వింటుంటే నిజంగా ఒక విధంగా దుఃఖంగా అనిపిస్తున్నది. ఇప్పుడు ఎంతోమంది కూడా లెంట్ దినాలు మరి ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. చాలా సంతోషము. ఉపవాసం ఉండడము మన జీవితంలో నిజంగా పరిపూర్ణంగా మార్చబడుటకును దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని కూడా మనకు అనుగ్రహిస్తుంటాడు. ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక అమ్మగా నేను ఒక మాటగా చెప్తున్నాను. ఉపవాసం ఉంటూ ఉన్నాము అంటే ఖచ్చితంగా సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. నువ్వు దినమంతా కూడా ఈ నెల దినములన్నీ కూడా నీవు ఒక గదిలో దేవునితో గడుపు. అధికంగా ప్రార్థన చేయి. ఎక్కువగా సమయం అంతా దేవునికి ఇవ్వు. అలాగే ఉపవాసమును ప్రార్థించినప్పుడు నీలో ఏ యొక్క బలహీనతలున్నా అవి తొలగించబడి నీవు పరిపూర్ణంగా మార్చబడతావు. దేవునికి అతి దగ్గర అవుతావు. దేవుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. చాలామంది ఉపవాసం ఉంటున్నామని నెల రోజులు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఏదో 3 గంటలకు టైం అయిపోయిందనేసి భోజనం చేస్తూ ఉంటారు. అలా చేయటం బట్టి నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన వ్యర్థమైపోతూ ఉంటుంది. ఉపవాసం ఉన్నాము అని ఒక తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా నీవు ఆ నెలంతా కూడా ఏ పనులు పెట్టుకోవద్దు. ఆ నెలంతా కూడా దేవుడితో గడిపితే నీకు మంచిది. నీ కుటుంబానికి క్షేమము, నీకు క్షేమము. నీవు అడిగిన దానికంటే దేవుడు అద్భుతంగా, ఊహించిన దానికంటే దేవుడు అనేకమైన మేలులు నీ పట్ల జరిగించబడుతూ ఉంది. అసలు ఉపవాసం ఈ నెలంతా కూడా చాలామంది అంటారు, యేసుప్రభు వారు ఉన్నారు కదా, మేము కూడా ఉంటాము అంటారు. యేసుప్రభు వారు మన కోసం ఆయన రక్తాన్ని చిందించి ఆయన మన కోసం ఉపవాసం ఉన్నారు. మనను కూడా మన ఉపవాసం ఉండడంలో మంచిదే. ఈ నెలంతా కూడా ప్రభువే ఉపవాసంలో ఉన్నారు కదా, మేము కూడా ఉంటాం. ఉండటం మంచిదే. కానీ నీవు ఉపవాసం ఉన్నందుకు ఏదో నిలువెచ్చటగా నామకార్థంగా 3 వరకు ఉండి భోజనం చేయడం అనేది కాదు. నీవు ఉపవాసం ఉన్నావంటే క్రీస్తు వలె నువ్వు మార్చబడాలి. నువ్వు రూపాంతరం చెందాలి. ఆ నెల రోజులలో నీ జీవితం పరిపూర్ణంగా మార్చబడాలి. నీ లోపాలు, నీ బలహీనతలు అవన్నిటిని తొలగించుకోవాలి. సమయమంతా దేవునికి ఇచ్చి దేవునిలో నువ్వు గడిపినట్లయితే ఈ నెల దినములో నువ్వు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటావు. చూడండి, ప్రభు మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని మన కోసమే ధారపోసాడు. ఈ నెలలో కూడా మరి ప్రభు ఉపవాసం ఉండి మరి చివరిగా మరి ఆయన శిలువలో ఆయన యాగమై ఉన్నాడు. ఆయన రక్తాన్ని మన కోసం ధారపోసాడు. ఎవరైతే మరి ఆ యొక్క ప్రతి ఒక్క ఆయన మన కోసం కాచిన రక్తాన్ని ఆయన చిందించాడు. ఎవరైతే మారు మనసు పొంది పాపమును విడిచిపెట్టి నిత్యము కూడా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నవారంట ఇక్కడ చూడండి, రెండోసారి ప్రత్యక్షం అవుతాడంట. రెండోసారి ఎప్పుడు వస్తాడు? పెళ్లి కుమారుడుగా వస్తాడు. ఎవరైతే ఆయన రక్షణ తీసుకొని మారు మనసు పొంది ఆయన కోసం కనిపెట్టుకుంటా నిత్యము ప్రార్థన పరులుగా ఉంటూ పరిపూర్ణంగా మార్చబడి ఆయన కోసం ఎదురు చూస్తున్న వారి సమూహం అంట రెండవసారి దేవుడు ప్రత్యక్షం అవుతాడంట. ఎప్పుడు అంటే మరలా తిరిగి మన వద్దకు రాబోతున్నాడు. ఆ సమూహమైన గుంపులో మనము చేర్చబడతాము. ఆ విధముగా మనం నిలిచి ఉండాలంటే మనం ఎలా ఉంటే ఆ యొక్క గుంపులో ఉంటాము, పరిపూర్ణంగా మార్చబడితేనే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉంటున్న ఈ ఉపవాస దినాలలో సరిచేసుకొని పరిపూర్ణులుగా మార్చబడాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీవా మా కోసం నీ రక్తాన్ని చిందించి మా పాపముల నిమిత్తము ప్రభా నీవు బలి అయ్యుతున్నావయ్యా. దేవా, ఈ లోకంలో ప్రభా
ప్రతివేకముగా మమ్మల్ని ప్రేమిస్తుంటలో ప్రతివేకము నాయన మా కొరకు ప్రాణము త్యాగము చేసిన దేవా, మా కోసము బలి అయిన దేవా, ప్రతివేకముగా నీ రాజ్య ప్రతివేకమైన రాజ్యమునకు మమ్మల్ని చేర్చుట కోసం దేవా, ప్రతివేకమై అతి క్లోస్టీ కమాందరేసయానికి వందనాలు. ప్రోగ్రాము చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డ సరి చేసుకొని నీ యొక్క ప్రతివేకంలో నిలిచి ఉండేటకును నీ కృప సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.